హార్వెస్ట్ చేస్తుంటే చాలా హ్యాపీగా ఉంది, కానీ వీటి స్మెల్ అయితే అస్సలు భరించలేకపోతున్నాం. ఇలానండి మీకు ఒక సర్ప్రైజ్ అయితే చూపిస్తున్నాం. ఇక్కడైతే చాలా ఆశ్చర్యపోయే ఒక ఫుడ్ అయితే ఉంది. ఇక్కడ చూసారా, ఇదైతే నిజంగా పాములాగే ఉంది కదా, కానీ ఇది పాము కాదు, పొడవ సార్ల పొట్లకాయ. ఇదైతే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడ ఒకటి ఉంది, ఇంకా కింద ఒకటి ఉంది. హాయ్ అండి, అందరికీ నమస్తే. మన ఏసేజ్ గార్డెనింగ్ కి స్వాగతం. నేను మీ భాగ్యలక్ష్మి. నేను మీ అపర్ణ. ఈరోజు వీడియోలో కొంచెం హార్వెస్ట్ ఉందండి. ముందు గర్ల్స్ హోమ్కి వచ్చాం హార్వెస్ట్ చేద్దామని. ఇంకా ఆ హోమ్లో ఉంది, ఇంకా కింద పెరటి తోటలో కూడా కొంచెం హార్వెస్ట్ ఉంది. ఏమేమి హార్వెస్ట్ ఉన్నాయో చూసేద్దాం, వచ్చేయండి. ఇక్కడ చూడండి ఎన్ని పొట్టి పొట్లకాయలు అయితే వేలాడుతున్నాయో. ఇవైతే చాలా లేతగా ఉన్నాయి. ఇలాంటి టైంలో మనం హార్వెస్ట్ చేసుకొని కర్రీ వండుకుంటే చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇవి మళ్ళీ ముదిరిపోతే అసలు ఎందుకు ఇంకా పనికిరావు, విత్తనాలకు అలా ఉంచేసుకోవడమే. ఇవి హార్వెస్ట్ చేస్తుంటే చాలా హ్యాపీగా ఉంది, కానీ వీటి స్మెల్ అయితే అస్సలు భరించలేకపోతున్నాం. చుట్టూరు చూసుకుంటే చాలా ఉన్నాయి ఈ పొట్లకాయలు అయితే. ఇంకా ఇక్కడ చూడండి, ఇది గ్రీన్ పొట్లకే డార్క్ గ్రీన్ లైన్స్ లాగా చాలా పొడవుగా ఉన్నాయి. ఇంకా పిందులు కూడా చాలా ఉన్నాయండి ఈ పొట్లకాయలువి. ఈ పొట్లకాయలు పాలినేషన్ చేయకపోయినా సెల్ఫ్ పాలినేషన్ అయిపోతున్నాయి. చూడండి ఎన్ని పొట్లకాయలు వచ్చాయో. ఈ మందార పూలు ఎంత బాగున్నాయి చూడండి. మార్నింగ్ గార్డెన్లోకి రాగానే ఈ పువ్వులు చూడగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. అంత బాగున్నాయి, లైట్ ఎల్లో కలర్, చాలా బాగుంది కదా. ఇక్కడ కొన్ని బీరకాయలు ఉన్నాయి, అవి తెంపేద్దాం. ఇక్కడ కొన్ని వంకాయలు ఉన్నాయండి, ఇది కూడా హార్వెస్ట్ చేసేద్దాం. ఇక్కడైతే బ్లాక్ బ్యూటీ వంకాయలు ఉన్నాయి, ఇవి కూడా మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు. వీటితో కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ కర్రీ అయితే నాకు చాలా ఇష్టమండి. చూడండి అసలు ఎంత లేతగా ఉన్నాయో. ఇక్కడ రేర్ వెరైటీ వంకాయ ఉందండి. వంకాయ చూడండి ఎంత పెద్దగా ఉంది. లాంగ్ హార్వెస్ట్ చేసాం, కానీ ఇదే ఫస్ట్ టైం అండి రౌండ్ హార్వెస్ట్ చేయడం. ఇది వైలెట్ అండ్ వైట్ రౌండ్ వంకాయ, బాగుంది చూడ్డానికి. అది చూడండి ఎంత పెద్దగా వచ్చిందో. ఇక్కడ ఆరెంజ్ కలర్ పంప్కిన్ ఒకటి ఉంది. ఇక్కడ కొన్ని ఉల్లిగడ్డలు ఉన్నాయండి, ఇవి తీసేద్దాం. ఆ హోమ్లో హార్వెస్ట్ అయితే అయిపోయింది. కింద గార్డెన్కి వచ్చాము హార్వెస్ట్ చేయడానికి. ఇక్కడ పపాయాలు చూడండి 3 ముగ్గురు ఉన్నాయి. ఇంకో 2 అయితే చిలకలు కొట్టేసి ఒకటి కింద పడిపోయింది. ఇప్పుడు మనం వీటిని హార్వెస్ట్ చేద్దాం.
ఇలా రండి, మీకు ఒక సర్ప్రైజ్ అయితే చూపిస్తున్నాం. ఇక్కడైతే చాలా ఆశ్చర్యపోయే ఒక వింత అయితే ఉంది. ఇక్కడ చూసారా, ఒక పెద్ద ఆనపకాయ అయితే ఉంది. ఎంత పెద్దదో! ఇలాంటి ఆనపకాయలు అయితే అసలు మార్కెట్లో కూడా మనకు అంత చవకగా కానీ కూడా అసలు దొరకవు. అలాంటిది మన గార్డెన్లో మనం పండించుకున్నాం అంటే నాకు చాలా ఆనందంగా ఉంది. నాకైతే అస్సలు మాటలు రావట్లేదండి. ఆనపకాయ చూస్తుంటే చాలా పెద్దగా ఉంది. ఇంత ఆనపకాయ ఎప్పుడూ రాలేదు మన గార్డెన్లో. మొన్న అమ్మ ఒకసారి హార్వెస్ట్ చేశారు, ఇప్పుడు మళ్ళీ నేను హార్వెస్ట్ చేస్తున్నాను. నాకైతే చాలా హ్యాపీగా ఉందండి ఆ ఆనపకాయ చూస్తుంటే. మీరు చూస్తుంటే ముదిరిపోయిందేమో అనిపిస్తుంది, కానీ ఇది అస్సలు ముదిరలేదండి, చాలా లేతగా ఉంది. మొన్న హార్వెస్ట్ చేసిన ఆనపకాయతో కూర చేశారు, ఎంత బాగుంది తెలుసా. బయట కొని తెచ్చి వండి దానికన్నా మన గార్డెన్లో ఆనపకాయతో కూర అయితే సూపర్గా ఉంది. ఇప్పుడు దీన్ని హార్వెస్ట్ చేయాలి, చాలా హ్యాపీగా ఉంది దీన్ని హార్వెస్ట్ చేయాలంటే. వావ్, చూడండి ఎంత పెద్ద ఆనపకాయ. ఇంత పెద్దగా ఆనపకాయలు రావడానికి సీక్రెట్ ఏంటో తెలుసా? ఇలాగా మడులు కట్టించుకొని మంచిగా సాయిల్ మిక్స్ చేసుకొని దీనికి రోజు ఏదో ఒక ఫెర్టిలైజర్ ఇచ్చుకోవడం వల్ల ఇంత పెద్దగా ఆనపకాయలు వచ్చాయి. ఇంకా ఇలాంటివే చాలా చాలా హార్వెస్ట్ కూడా చేస్తామండి. ఇక్కడ చూడండి నేలగోరింటాకు చెట్లన్నీ ఎలా అయిపోయాయో. ఇదంతా వర్షం చేసిన పని అండి. 2 రోజుల నుంచి వర్షం అయితే ఫుల్గా పడుతుంది. అదేంటో తెలియదు కానీ ఎండాకాలంలో చాలా పెద్ద వర్షాలు పడుతున్నాయండి, వర్షాకాలం లాగా. ఆ వర్షం వల్ల గాలి వల్ల మొత్తం మొక్కలన్నీ అటువైపు వాలిపోయి 2 రోజుల నుంచి పెద్ద వర్షం పడుతుంది. అందుకే అమ్మ కూడా వర్షానికి గాలికి భయపడి జాంకాయలు తెంపేశారండి అమ్మ. ఇక్కడ కూడా ఒక పొట్లకాయ ఉంది, ఇది కూడా హార్వెస్ట్ చేసేద్దాం. అయ్యా, ఇక్కడ ఒక అగ్రి మిలన్ ఉంది, ఇది హార్వెస్ట్ చేసేద్దాం. ఇంకా బలం కొంచెం తగ్గిందండి, అందుకే కాయ సైజ్ చిన్న అయింది. ఇంకా అటువైపు పాదు ఉంది, అక్కడ కూడా ఒక అగ్రి మిలన్ ఉంది, అది కూడా హార్వెస్ట్ చేద్దాం. చూడండి ఎంత భయపెట్టి పామా. అటు కచ్చి ఓకే ఓకే అది కచ్చి మా నేను కచ్చు ఏది వేసే. ఇదైతే నిజంగా పాములాగే ఉంది కదా, కానీ ఇది పాము కాదు, పొడవ చారల పొట్లకాయ. ఇదైతే టేస్ట్ చాలా బాగుంటుంది, కానీ చూడడానికి అయితే అచ్చం పాములాగా ఉంది. ఎవరన్నా ఇలాగే ఫ్రాంక్ చేయొచ్చు, చాలా ఫన్నీగా ఉంటుంది. ఇంకా అదిగో ఆ లోపల ఒకటి ఉంది. ఈ లోపలికి ఒక కక్రి మిలన్ ఉంది, అస్సలు కనిపించలేదు. ఇక్కడ వైట్ కాకరకాయ పడిపోయింది. ఇక్కడ పూనా దోస ఉందండి, ఇది చూస్తే ముదిరిపోయినట్టు అనిపిస్తుంది కానీ కాదండి. కట్ చేసి చూస్తే మాత్రం బాగుంటుంది, లేతగుంటుంది, చాలా పెద్దగా వచ్చింది. ఇంకా అటువైపు 2 పూనా దోసలు ఉన్నాయి, అవి హార్వెస్ట్ చేద్దాం. ఇక్కడ ఒకటి ఉంది, ఇంకా కింద ఒకటి ఉంది. ఇంకా ఇక్కడ 2 నేతి బీరకాయలు ఉన్నాయి. అయిపోయిందండి వీడియో అయితే. ఈ హార్వెస్ట్లో స్పెషల్ ఏంటంటే ఈ ఆనపకాయ అండి. ఈ ఆనపకాయకి ఇంకో స్పెషాలిటీ కూడా ఉందండి, అది మా అమ్మ చెప్పారు. అదేంటంటే అప్పుడు పాతకాలంలో వాటర్ బాటిల్స్ ఉండేవి కాదు కదా, ఇది ఎండిపోయిన తర్వాత చాలా గట్టిగా ఉంటుంది కదా దీని షెల్, అప్పుడు లోపలదంతా ఎండిపోతుంది కదా. ఇక్కడ చిన్న ముక్క ఇలా కట్ చేసి అది లోపలదంతా తీసిన తర్వాత నీట్గా కడిగేసి దీంట్లో వాటర్ వేసుకొని క్యారీ చేసేవాళ్ళు. దీన్ని వాటర్ బాటిల్ కింద యూజ్ చేసేవారండి ఈ ఆనపకాయని. ఇదండి వీడియో, మీ అందరికీ బాగా నచ్చింది అనుకున్నాను ఈ హార్వెస్ట్ మొత్తం. మరి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరి ఉంటానండి, నెక్స్ట్ వీడియో కలుస్తాను. సమస్తలోక సుఖినో భవంతు.